కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టణాల్లో ఆస్తి పన్ను, ఇంటి పన్ను సమీక్షిస్తామని కూటమి నేతలు చెప్పారని, కానీ ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్ను 15% పెంచడానికి పథకాలు రూపొందిస్తూ నోటీసులు తయారు చేస్తున్నట్లుగా వస్తున్నటువంటి వార్తలు ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమైక్యల అధ్యక్షులైనటువంటి సిహెచ్ బాబురావు తెలిపారు. ప్రజలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారని, ప్రజలపై మరింత భారాన్ని మోపవద్దని కోరారు. ఏప్రిల్ 1 నుంచి 15% ఆస్తి విలువ పెంచవద్దని, ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఆస్తి పన్ను 15% పెంపుదలను నిలిపివేయాలని, క్యాపిటల్ విలువపై ఆస్తి పన్ను విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమైక్య ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని ఎంబీవీకే భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమైక్య అధ్యక్షులు సిహెచ్ బాబురావు, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాంబిరెడ్డి, ఆంజనేయులు మాట్లాడుతూ గత 4 ఏళ్ల నుంచి దాదాపు 15% చొప్పున ఇంటికే 100% ఆస్తి పన్ను పెంచారన్నారు. నిజంగా చెప్పాలంటే పెంచి తగ్గించాలని, కానీ మళ్లీ పెంచే ఆలోచన చేయవద్దని అన్నారు. 15% పెంపుదలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వేసే విధానం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా గత ప్రభుత్వం చేసిన చట్టం వెంటనే రద్దు చేయాలని అన్నారు. రద్దు చేయకపోతే మెడ మీద కత్తెలాగా ఎప్పుడు వేలాడుతుందని అన్నారు. సౌకర్యాలు కల్పించడంలో మున్సిపాలిటీలు ఉత్సాహం చూపించడం లేదని, కానీ పన్నుల వసూళ్లు మాత్రం 3 రోజులు 4 రోజుల్లో కట్టాలని మైక్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వడ్డీ పెనాల్టీ లేకుండా మే వరకు పన్ను చెల్లించే అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రజలు భారాలు మోయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి కొత్తగా మేము భారాలు వెయ్యము అని చెప్పారు. సంతోషం. అలాగే పట్టణాలలో ఆస్తి పన్ను, ఇంటి పన్ను మేము అధికారంలో రాగానే సమీక్షిస్తామని తెలియజేశారు. కానీ రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుండి వచ్చే ఆర్థిక సంవత్సరానికి మళ్ళీ ఇంటి పన్నులు 15% పెంచడానికి పథకాలు రూపొందిస్తున్నారు. బిల్లులు, నోటీసులు తయారు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గత 4 ఏళ్ల నుండి దాదాపుగా 15% చొప్పున 100% ఇప్పటికే పెంచేశారు. నిజంగా చెప్పాలంటే పెంచింది తగ్గించాలి, కానీ మళ్ళీ పెంచే ఆలోచన చేయొద్దు. పెంచింది ఎట్లాగో భారమేనైనా 15% పెంపుదల పూర్తిగా రద్దు చేయాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇంకొక వైపు అసలు ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వేసే విధానము, దీనికోసం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు గత ప్రభుత్వం వేసినటువంటి చట్టం పూర్తిగా రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మెడ మీద కత్తిలాగా అది ఎప్పుడూ వేలాడుతూనే ఉంటుంది. 15% కాదు, ఇంకా ఆస్తి విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రతి సంవత్సరం పెంచుతారు విలువలు. దాన్ని బట్టి ఈ ఇంటి పన్ను కూడా పెరుగుతుంది. ఇదే కాదు, ఇది సొంత యజమానుల మీద భారమే కాదు, ఇది పరోక్షంగా అద్దెకున్న వాళ్ళ మీద కూడా ఇది భారం పడుతుంది. పైపెచ్చు సౌకర్యాలు కల్పించడంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉత్సాహం చూపించట్లా, కానీ పన్నుల వసూళ్ళలో మాత్రం మీరు 3 రోజుల్లో కట్టండి, 4 రోజుల్లో కట్టండి అని అందరికీ మైకులు వేసి చాటింపులు కూడా వేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం తిరిగిముండే 24% పెనాల్టీ వడ్డీ వసూలు చేస్తున్నారు. అసలు 24% గవర్నమెంటే నెలల చొప్పున లెక్కబెట్టి పెనాల్టీ వేయటం అంటే కట్టలేని పరిస్థితి. దీంతో అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల క్యాంపెయిన్లో ఉన్నప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తే ఆస్తి పన్నుని సమీక్షిస్తాం, కొన్ని చోట్లయితే మేము తగ్గిస్తామని కూడా చెప్పారు. కానీ సమీక్ష లేదు, తగ్గించడం లేదు. సరే, పోయినసారి అంటే జూన్లో వచ్చారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ రేపు ఏప్రిల్ వస్తుంది. రేపు ఏప్రిల్ వస్తే మళ్ళీ 15% పెరుగుతుంది. ఈ 15% కనుక మళ్ళీ పెరిగితే అసలు దీని గురించి పట్టించుకోవాలి. ముందుగా అలర్ట్ చేయడం కోసమే మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా గత 7వ తారీఖున ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి, వీళ్ళందరికీ లేఖలు రాసాం. దాంట్లో మేము స్పష్టంగా చెప్పాం, అయ్యా ఎందువల్ల ఇది తప్పు అనేది చెప్పాం. మీరు ఆస్తి విలువ, పోయే విలువ మీద, ఆస్తి వదులుకునే క్యాపిటల్ విలువ మీద వేయటం ఏంటి? ఆస్తిని ఎంజాయ్ చేసేటువంటి విలువ మీద వేయాలి. ఈ ఎంజాయ్ చేసేటువంటి విలువ మీద వేయటం అంటే ఎంజాయ్ చేసేటువంటిది అద్దె విలువే. అద్దె విలువ మీద వేయాలి తప్ప మీరు తీసుకెళ్ళి క్యాపిటల్ విలువ మీద వేయటం ఏంటి అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పాం.